అండి ఇవాళ మనం పన్నీర్ కర్రీ చేద్దాం. దీనికోసం మనం పన్నీర్ తెచ్చుకున్నాము. ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందండి. దీనికి మనం కాజు, గసాలు, నువ్వులు పేస్ట్ అండి. నెక్స్ట్ టమాటా ప్యూరీ అండి. నెక్స్ట్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టే ఇది కూడా పేస్ట్ చేయాలండి. ఇది హోమ్ మేడ్ మలాయి క్రీమ్. ఓకేనండి. పన్నీర్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక ఫ్రై చేయాలండి. మనం ఇందులో డెకరేషన్ కోసం కొన్ని కాజు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఎండుమిర్చి ఫ్రై చేసి పెట్టాము. ఇది ఫ్రై అయ్యాక తీసుకుని ఆయిల్ వేసి సాజీర వేద్దామండి. వేసి ఇందులో కొంచెం మనము ఆనియన్ పేస్ట్ ఉంది అది వేసేద్దాము. ఇది వెజిటేరియన్కి చాలా మంచి రెసిపీ అండి. ఇది చపాతీకైనా మనము రైస్లోకైనా తీసుకోవాలి. రైస్ దీనికి జీరా రైస్ అయితే ఇంకా బాగుంటుందండి. ఒకసారి చూడండి. ఇది ఫ్రై చేద్దాము. ఇది ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యిందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసాము. కారము కొంచెం ఎక్కువే వేసుకుందాము. 2 స్పూన్స్ వేసాము. ఉప్పు కొంచెం తగినంత. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపి ఫ్రై చేద్దాం కొద్దిసేపు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అన్నీ ఫ్రై అయ్యాక ఆయిల్ అనేది మనకి పైకి వస్తుంది, మంచి అరోమా వస్తుంది. ఓకేనండి. ఇంతకుముందు చూపించా కదండి పేస్టు, నువ్వులు, కాజు, బాదాం అండ్ కొంచెం గసాలు వేసి పేస్ట్ చేసామండి. ఇది ఏంటంటే మనకి కర్రీకి చిక్కదనం వస్తుంది, గ్రేవీ మంచిగా అవుతుందండి, మంచి టెక్స్చర్ వస్తుంది గ్రేవీకి. ఇందులో కొంచెం ఇంతకుముందు టమాటో ప్యూరీ కూడా చూపించాను స్టార్టింగ్లో. అన్నీ టమాటో ప్యూరీ అన్నీ రెడీగా ఉంటే ఫాస్ట్గా అయిపోతుందండి రెసిపీ. ఇప్పుడు టమాటో ప్యూరీ ఇవన్నీ మొత్తం మనం పచ్చివాసన అంతా పోయే వరకు ఉడకనివ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్. మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. కర్రీ అయితే బాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసిన పన్నీర్ ఉంది కదండి, అది వాటర్లో వేసి పెట్టాము. ఎందుకంటే కొంచెం స్మూత్ అవుతుంది పన్నీర్ అని. ఇప్పుడు ఇది ఇందులో వేసేసాము. కొద్దిసేపు ఉడకనివ్వాలి దీన్ని. పన్నీర్లో గ్రేవీ అంతా పోవడానికి లిడ్ పెట్టి 5 మినిట్స్ పెట్టాలి. ఇది ఇంతకుముందుకు మనం హోమ్ మేడ్ క్రీమ్ చూపించాం కదండి, అది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిందండి. చపాతీలో కానీ రైస్లో కానీ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇది తెలియని వాళ్ళ కోసం చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.